చక్రాయపేట మండలము అద్దాలమరి గ్రామం వద్ద పాపాగ్ని నదిలో నిన్న సాయంత్రం ఇద్దరు యువకులు నదిలో అక్రమ మైనింగ్ వలన ఏర్పడిన గుంతల వలన ఆ గుంతల్లో పడి చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరము, అత్యంత బాధాకరము. బాగా చేతికొచ్చిన యువకులు, ఆ తల్లిదండ్రులకు ఉండేది ఆ ఇద్దరు పిల్లలే. పాపం ఇద్దరు కూడా ఒకే రోజు ఆ గుంతలో పడి, దట్టు వాళ్ళు చనిపోయిన ఒకరి నీళ్ళలో పడినారు. వాళ్ళని సేవ్ చేయబోయి ఇంకొకరు దిగి ఇద్దరు కూడా పాపం ఒకరి చేయి ఒకరు పట్టుకొని చనిపోయినారు. ఎవరైనా చూసినా కూడా అత్యంత బాధ కలిగించే పరిస్థితి. మరంత ఘోరం జరిగిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి కారణం కూడా గడిచిన దాదాపు 20 మాసాలుగా పాపాగ్ని నదిని అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికార పార్టీ నాయకులు పూర్తిగా ఏ రకంగా కొల్లగొడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అనేక సార్లు ఈ గ్రామస్తుల తరపున నేను అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎటువంటి స్పందన లేదు. ఇల్లీగల్ మైనింగ్ని ఆపలేని పరిస్థితి మనం చూసాం. చివరికి కలెక్టర్ ఏం చేయలేకపోతే, మైనింగ్ అధికారులు ఏం చేయలేకపోతే ఎన్జిటిని కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైని కూడా అప్రోచ్ అయినాం, కోర్టులో కూడా అప్రోచ్ అయినాం. కోర్టు అధికారులను ఆదేశించింది. కలెక్టర్ను, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీని ఇద్దరిని ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్ పైన చర్యలు తీసుకోమని, కౌంటర్ వేయమని చెప్పి, అఫిడవిట్ వేయమని చెప్పి కూడా ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ మాదిరి ఎన్జిటికి పోయినప్పటికీ కూడా వీళ్ళల్లో చలనం లేకుండా ఇదే శాండ్ మైనింగ్ కంటిన్యూ చేయడం అనేది ఎంతవరకు సమంజసము? ఈరోజు వాళ్ళ అత్యాశకు, కేవలం వాళ్ళ అత్యాశ కోసం, ఇద్దరు వ్యక్తుల అత్యాశ కోసం ముక్కు పచ్చలారని బంగారం లాంటి పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం కొంతమంది అత్యాశ కోసం, కొంతమంది ధనదాహం కోసం. ఇది సమంజసమేనా? ఇది భావ్యమేనా? 20 నెలలుగా మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో, మీటింగుల్లో పర్సనల్గా మిమ్మల్ని కలిసి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాము. ఇక్కడ జరుగుతూ ఉన్న ఇల్లీగల్ శాండ్ మైనింగ్ను అరికట్టమని చెప్పి. ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వలన ఇప్పటికే చక్రాయపేట మండలము నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడతా ఉంది. దానికి తోడు ఈ మాదిరి 30 అడుగులు 35 అడుగులు లోతులు గుంతలు తీస్తే పాపాగ్ని నదిలో ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రైతులకు? ఈ మండలంలో వాటర్ టేబుల్ అనేది పూర్తిగా డిప్లీట్ అయిపోతా ఉంది. ఆ 40 అడుగుల లోతుకు పోతానే కింద బండ వస్తుంది. ఇంకా వాటర్ స్టోర్ అయ్యే పరిస్థితి కూడా లేదు నదిలో. సో నది మొత్తం ఈ మాదిరి మీరు ఇసుక కొల్లగొట్టడం వలన, ఒకటి ప్రాణాలు ఈ మాదిరి అన్యాయంగా పాపం పిల్లలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. 2, నీటి ఎద్దడితో ప్రజలు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా మరి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ముందుకు రావాలా? కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, అధికారుల నిర్లక్ష్యం వలన ఇద్దరు పిల్లల బంగారు భవిష్యత్తు, ఆ తల్లిదండ్రుల శోకానికి నిజంగా హద్దే లేదు. మాటల్లో చెప్పలేము ఆ తల్లిదండ్రుల శోకం, బాధ. కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతే ఆ ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారో, ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున ముందుకొచ్చి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారితో ఆర్డీఓ గారు మాట్లాడినారు, నేను మాట్లాడినాను. తక్షణ సహాయం కింద ఆ కుటుంబానికి 5 లక్షలు, ఇద్దరికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అనౌన్స్ చేసినారు. అది కాకుండా మైనింగ్ వాళ్ళ దగ్గర, అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ ద్వారా కూడా సహాయం వచ్చేలా చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కొంచెం అధికారులను కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, మైనింగ్ అధికారులను, రెవెన్యూ అధికారులను, పోలీస్ అధికారులను కొంచెం సానుభూతితో ఆలోచించండి. ఆ కుటుంబం పడుతున్న బాధ మనం మాటల్లో చెప్పలేము. ఈరోజు ఈ కుటుంబానికి ఇంత జరిగినాక మనం అన్యాయంగా రిపోర్ట్లు కనుక పంపిస్తే దేవుడు కూడా క్షమించడనే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎంత హృదయ విదారకం అంటే, ఒక పక్క నిన్న మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో పిల్లలు నీళ్ళల్లో, ఇక్కడ జరుగుతున్న శాండ్ మైనింగ్ పక్కన తీసిన గుంతల్లో పిల్లలు పడి నీళ్ళల్లో గల్లంతైతే
బయట షర్టు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ గుంతలో పిల్లలు ఉన్నారని చెప్పైనా కనీసం కనుక్కోగలిగినారు, లేకుంటే కనుక్కోవడం కూడా కష్టమైండేది. వాస్తవానికి ఆ పిల్లల కోసము ఆ గుంతలో గాలింపు చర్యలు చేపట్టేటప్పుడు ఇక్కడే మిషన్లలో టిప్పర్లకు శాండ్ ఎత్తి బయటికి పంపిస్తూ ఉన్నారు. అక్కడ మిషన్లు నడిపే ఆ 2 మిషన్లను ఆ మిషన్ ఆపరేటర్లను ఇక్కడ రైతులు పోయి ఆ గాలింపు చర్యలు చేపట్టే వాళ్ళు పోయి అడిగినారు, అయినా గుంత నిండా నీళ్లు ఉన్నాయి, కొంచెము మీరు మిషన్ ఉంది కదా, మీ దగ్గర 2 ఎక్స్కవేటర్లు ఉన్నాయి కదా, గాడి తీయండి, మీరు గాడి తీస్తే నీళ్లు పోతాయి, నీళ్లు పోతే మేము గాలింపు చేస్తున్నాం పిల్లల కోసం, పిల్లలు మాకు దొరుకుతారు, నీళ్ళల్లో ఉండరు, పిల్లలు మాకు దొరుకుతారని చెప్తే కనీసం మేము టిప్పర్లలో శాండ్ ఎత్తే విషయంలో, శాండ్ లోడ్ చేసే విషయంలో మేము బిజీగా ఉన్నామని చెప్పి కనీసం గాలింపు చర్యల్లో కూడా సహకరించని పరిస్థితి, ఎంత ఇన్హ్యూమన్ మనం చూసా ఉన్నాం. అంటే గాలింపు చర్యల్లో కూడా సహకరించని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగము ముందుకొచ్చి ఈ ఇల్లీగల్ మైనింగ్ను ఆపాలా, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ముందుకొచ్చి ఆ కుటుంబానికి ఆదుకోవాలా. ఏం చేసినా సరే ఆ పిల్లల్ని అయితే మనం తిరిగి తేలేము, కనీసం ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున సహాయం చేసి ఆదుకొని ఆ కుటుంబానికి ఉన్న సమస్యలు తీర్చమని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం. న్యాయంగా రిపోర్ట్లు పంపించి ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున సహాయం వచ్చేలా అందరూ కూడా సహకరించమని, సహాయం చేయమని ప్రతి ఒక్కరిని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి తప్పకుండా ఆదుకునే కార్యక్రమం, సాయం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటాం.